ఐదేళ్లుగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ ఈ సినిమా హంగామా చేస్తోంది. జూలై 23 రాత్రి నుంచే ప్రీమియర్స్ మొదలవడంతో థియేటర్స్ వద్ద పవన్ ప్రభంజనం మొదలైపోయింది. కోహినూర్ వజ్రం చుట్టూ తిరిగే ఈ కథ 16వ శతాబ్దపు మొఘల్ పాలనా నేపథ్యంలో సాగుతుంది. హిందువులపై మొఘలులు చూపినటువంటి దారుణాలు, పన్నుల వసూళ్లు, అన్యాయాలు కథలో ముఖ్యాంశం. కుతుబ్ షాహీ నుంచి ఆజ్ఞ తీసుకున్నటువంటి వీరమల్లు ఔరంగజేబు వద్ద ఉన్నటువంటి కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడానికి హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరతాడు. మొదటి పార్ట్ చివర్లో వీరమల్లు ఢిల్లీకి వెళ్ళగా ఔరంగజేబు అతన్ని అడ్డుకునేందుకు సిద్ధమవుతారు. ఇక్కడే కథ ఆగిపోతుంది. రెండో పార్ట్లో అసలైన యుద్ధం, కోహినూర్ కోసం జరిగినటువంటి పోరాటం ప్రధాన ఆకర్షణగా నిలవబోతుంది. హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ అనే టైటిల్తో తొలిభాగం విడుదల కాగా, చివర్లో హరిహర వీరమల్లు పార్ట్ 2 యుద్ధభూమి టైటిల్ను చిత్రబృందమైతే రివైల్ చేసింది. ఈ సీక్వెల్లో పవన్ కళ్యాణ్ గారు, బాబీ డియోల్ మధ్య యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు ప్రధాన హైలైట్ కానున్నాయని తెలుస్తుంది. నిధి అగర్వాల్ ఇప్పటికే రెండో పార్ట్కు సంబంధించినటువంటి 20 నిమిషాలకు పైగా షూటింగ్ అయితే పూర్తయిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. త్వరలోనే సీక్వెల్ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. 2019లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైనటువంటి ఈ సినిమా అనుకోని కారణంతో జ్యోతి కృష్ణ చేతుల్లోకి వెళ్ళింది. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సత్యరాజ్, నర్గిస్ పక్రీ, దలీప్ తాహిల్ వంటి నటీనటులు కీలకమైన పాత్రలో కనిపించారు ఈ మూవీలో. ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్, ఏఎం రత్నం నిర్మాణం సినిమాకు చాలా బలాన్నిచ్చాయి. రిలీజ్ ముందు బస్ తక్కువగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఒక్కసారిగా సినిమాపై హైప్ పెరిగింది. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ హౌస్ఫుల్ అవుతున్నాయి. ట్రేడ్ వర్గాలు ఈ సినిమాకు భారీ వసూలు రాబోతున్నాయని అంచనా అయితే వేస్తున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.